వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటారా ఆర్ వెరిఫై చేసి రిటర్న్ ఇస్తారా అన్నది మనమైతే మాట్లాడుకుందాం. అసలు ఏం చేస్తారన్నది కూడా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది కదా. మరి కౌన్సిలింగ్ సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటారా ఆర్ వెరిఫై చేసి రిటర్న్ ఇస్తారా అన్నది మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ కౌన్సిలింగ్లో ఏం చేస్తారు అన్నది మనం తెలుసుకోవడం కొంతవరకు ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కౌన్సిలింగ్లో మనకి ఏం చేస్తారు అంటే మీ దగ్గర ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఏవే డాక్యుమెంట్స్ ఉన్నాయో వీటికి సంబంధించి మీకు బెనిఫిట్స్ వస్తాయా రాదా అన్నది క్లియర్గా చెక్ చేసి మీకు ఒక ఓవరాల్గా మీ స్టేటస్ ఇది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి కౌన్సిలింగ్లో అయితే జరుగుతుంది. ఇవి ఎలా జరుగుతుంది అంటే మీ దగ్గర ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని అయితే జరుగుతాయి. దీంతోపాటు మనకు జిరాక్సెస్ కూడా మీరు క్యారీ చేస్తారు. ఆ జిరాక్సెస్ కూడా వాళ్ళు అయితే తీసేసుకుంటారు. మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకు వెరిఫై చేసి రిటర్న్ ఇస్తారా అంటే డెఫినెట్గా వాళ్ళు వెరిఫై చేసి రిటర్న్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అంటే మీరు ఫర్దర్గా కాలేజెస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కాలేజెస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ కౌన్సిలింగ్ అనేది జస్ట్ వెరిఫై చేయడం మాత్రమే వాళ్ళ పని. మీ దగ్గర నుంచి మహా అంటే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు, కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళైతే తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే మీకు ఫర్దర్గా కాలేజెస్లో మీరైతే వాటిని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అన్నది చూస్తారు. ఆ డాక్యుమెంట్ మీకే ఫర్దర్గా ఫ్యూచర్లో చాలా వరకు యూజ్ అనేది అవుతుంది. అవి మీ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు? సో అలా లేదు. బట్ వెరిఫై చేసామా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక సెట్ జిరాక్స్ అనేది తీసుకుంటారు. ఇది అందరికీ కూడా తెలిసిందే. సో వాళ్ళైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకోరు, జస్ట్ వెరిఫై చేసి మీకైతే ఇచ్చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒరిజినల్ డాక్యుమెంట్స్లో మనకు ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫై చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే గ్రీన్ ఇంక్తో ఇది వెరిఫైడ్, అలానే ఈ చోట ఈ మిస్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ పాయింట్అవుట్ చేయడం కావచ్చు, సో డాక్యుమెంట్ వెరిఫైడ్ అని రాయడం కావచ్చు. అల్టిమేట్గా మనకి ఏదైతే కొన్ని ఫీజు పే చేసిన రిసిప్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద స్టాంప్ వేయడం కావచ్చు, సీల్ వేయడం కావచ్చు, ఇలాంటివి అయితే జరుగుతాయి. కానీ అవన్నీ జరిగిన తర్వాత అగైన్ ఆ డాక్యుమెంట్స్ మీకే అయితే ఇచ్చేస్తారు. మెయిన్గా ఒరిజినల్ అంటే ఏముంటాయి? 10th ఉంటుంది, క్యాష్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది, టీసీ ఉంటుంది, ఇంకంతే మహా అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. అంతకుమించి అయితే ఏముండవు కదా. సో ఇవన్నీ వెరిఫై చేసి మీకే రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా రిమైనింగ్ ఒక సెట్ జిరాక్స్ అనేది వాళ్ళైతే తీసేసుకుంటారు. ఇదే మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. అంతకుమించి డిఫరెంట్గా అయితే ఏది కూడా జరగదు. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు ఒకసారి జాయిన్ అవ్వండి. డెఫినెట్గా యూజ్ అనేది అవుతుంది. ఫర్దర్గా జాబ్ అప్డేట్స్ రిలేటెడ్గా కావచ్చు, కౌన్సిలింగ్ అప్డేటెడ్ రిలేటెడ్గా కావచ్చు, వీటన్నిటి రిలేటెడ్గా కమింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.